ప్రభుత్వ భూమి కబ్జా చేస్తుంటే హైడ్రా ఎందుకు కళ్లు మూసుకుంటుందని మండిపడ్డారు హరీష్ రావు. 374 ఎకరాలు 7,000 కోట్ల భూమి ఆక్రమిస్తే హైడ్రాకు కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పేదవాడికో న్యాయం, పెద్దలకో న్యాయమా అని ఫైర్ అయ్యారు. కూడా మీరు చూసి అసెంబ్లీలో మాట్లాడుతుండు, నా కుటుంబ సభ్యులు తప్పు చేసిన, రెవెన్యూ మంత్రి తప్పు చేసిన ఎవ్వరిని వదలా అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? నచ్చితే నజరానా, లేదంటే జరిమానా. పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇండ్లు కూర్చోడానికి ఉరికురికిపోతుంది హైడ్రా. శనివారం ఆదివారం పోయి కూలగొడుతుంది, ఆదివారం చూసుకొని కోర్టు లేనప్పుడు పోయి కూలగొడుతుంది. మరి ఇక్కడ 374 ఎకరాలు 7,000 కోట్ల రూపాయల భూమి, ఈ భూమి కాపాడడానికి హైడ్రాకు ఎందుకు మనసు వస్తలేదు? ఎందుకు హైడ్రా కళ్ళు మూసుకుంటున్నది? హైడ్రాకు స్వయంగా పేద రైతులపై దరఖాస్తు ఇస్తే కూడా హైడ్రా పట్టించుకోదా? రోజు పత్రికల్లో పుంఖాలుగా వస్తుంటే కూడా హైడ్రాకు వినబడతలేదా? హైడ్రాకు కళ్ళు కనబడతలేవా? హైదరాబాద్ నడిబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ స్కామ్ చేస్తున్నారని రేవంత్ సర్కార్పై మండిపడ్డారు హరీష్ రావు. నాటి కాంగ్రెస్ పేదలకు భూములిస్తే నేటి రేవంత్ కాంగ్రెస్ కబ్జా చేస్తోందని ఆరోపించారు. ఈ పేదలాడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈనాటి రేవంత్ రెడ్డి రాజ్యం ఆ భూములను కబ్జా చేస్తుంది. నాటి కాంగ్రెస్ ఇచ్చింది, నేటి రేవంత్ కాంగ్రెస్ ఈ భూములను కబ్జా పెడుతుంది.